చెప్పు తీసుకొని కొడతా ఆ కేఎస్ఆర్ అనేవాడిని. చెప్పు నా కొడక, నిలువున కొడతా. నమస్తే మేడం, నేను సాయంత్రం సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టి అమరావతి మీద పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా దేవతల రాజధాని అంటారు ఏంటండి, అది ఎక్కడో పైన ఉంటుంది, అమరావతిలో ఉండేదంతా వేసేలే, అదొక వేసేల రాజధాని, అక్కడ అందరూ కూడా రకరకాల వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు, రిహాబిలిటేషన్ సెంటర్స్ 100కు పైగా ఉన్నాయని చెప్పేసి అమరావతి రైతుల్ని ప్రత్యేకించి మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అమరావతి కోసం గత 5 ఏళ్ళుగా మీరు చేసిన పోరాటం ఒక మహిళగా మాకు తెలుసు. మరి దీనికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కానీ అక్కడ కూర్చున్న జర్నలిస్ట్ కృష్ణరాజు గారికి కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఒక విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే రాజకీయాలు చేయొచ్చండి, ఎవరైనా రాజకీయాలు మాట్లాడొచ్చు, కానీ ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా గత 5 సంవత్సరాల్లో చేశారు. దానికి ఎంతో మానసిక క్షోభని అనుభవించి ఇలాంటి ప్రభుత్వం వద్దు అని చెప్పి బుద్ధి చెప్పి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా మనం స్వేచ్ఛగా ఆత్మాభిమానంతో ఆడబిడ్డ తలెత్తుకోవచ్చు అనుకుంటున్నటువంటి ఈ సమయంలో కూడా ఒక సాక్షి లాంటి, నేనైతే ఒక బ్రోకర్ ఛానల్, ఒక బ్రోతల్ ఛానల్ అని చెప్పి నేను అంటాను, అలాంటి ఛానల్లో కూర్చున్న వ్యక్తులతో కూడా తప్పు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ కేఎస్ఆర్ అనే వ్యక్తి కూడా ఇందుకు బాధ్యత వహించాలి. నేను ముందుగా ఒక మాట అడుగుతున్నానండి. ఇక్కడ అమరావతి ప్రాంతం దేవతల రాజధాని కాదు, అది వేశ్య వృత్తులు జరుగుతున్నాయి, వేశ్యలు ఎక్కువగా ఉన్నారని మాట్లాడారు. భారతీరెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అంటే సాక్షి ఛానల్ భారతీరెడ్డి గారిని నడిపిస్తారు కాబట్టే నేను భారతీరెడ్డి గారిని అడుగుతున్నాను. అమ్మా భారతీరెడ్డి గారు, మీరు ఒక మహిళ, ఒక ఎక్స్ సీఎం గారికి వైఫ్ అయి ఉన్నారు కాబట్టి మీకు బాధ్యత. ఇంతకుముందు ఏ విషయాల్లో కూడా మీరు స్పందించలేదు, ఈ విషయంలో స్పందిస్తారని కూడా నేను అనుకోలేదు. కానీ నా పార్టీ, నా అమరావతి ప్రాంతం పట్ల నాకున్నటువంటి మమకారం, నా పుట్టిన గడ్డ మీద నాకున్నటువంటి రోషంతో నేను నిన్ను అడుగుతున్నాను. ఏమ్మా, నువ్వున్నది తాడేపల్లి అంటే అమరావతి ప్రాంతంలోనే. వాడెవడో వెధవ కూర్చొని ఒక వెధవ కోత కూశాడు. అమరావతిలో వేశ్యలు ఉన్నారు, ఆ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయని మాట్లాడారు. అంటే మీరు కూడా అందులోని భాగమేనా? అంటే ఆ వేశ్య అనే మాట మీకు కూడా వర్తిస్తుంది. కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది, ఎందుకంటే నా పార్టీ నాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అనలేకపోతున్నాను. కానీ అమరావతి ప్రాంతంలోనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీరున్నారు కాబట్టి అమరావతిలో ప్రాంతంలో వేసేలు ఉన్నారు అంటే అది మీకు కూడా వర్తిస్తుంది, మీ ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలకు కూడా వర్తిస్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే అతని మీద చర్య తీసుకుంటారా? ఇంకొక మాట, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నాను. సార్, ఇప్పుడు అతను అన్న మాట నీ ఇద్దరు ఆడబిడ్డలు, మీ భార్య గారైనటువంటి భారతీరెడ్డి గారికి కూడా వర్తిస్తుంది, అది మీ ఛానల్లో నుండి వచ్చింది, మీ ప్రమేయం లేకుండా వచ్చిందా? లేకపోతే మీరేమైనా సంపాదన ఎలాగూ లేదు కాబట్టి ఈ విధమైనటువంటి సంపాదనకి ఏమైనా అలవాటు పడి మీ ఛానల్లో వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తున్నారా? నాకు అది అర్థం కావట్లేదు. కానీ ఆ మాట అనడానికి కూడా నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే ఎక్స్ సీఎం వాళ్ళ వైఫ్, వాస్తవానికి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. మోర్ దాన్ 60% దళితులు, బహుజన వర్గాలు ఉన్నారు. అంటే దళిత బహుజన వర్గాల ఆడబిడ్డల్ని వేసేలు అని చెప్పి మీరు మాట్లాడుతుంటే, మీ ఛానల్లో మాట్లాడుతుంటే మీరు దాన్ని సమర్థిస్తారా, లేక వాళ్ళ మీద మీరు చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? లేదు మీరు మా వల్ల కాదు అని అంటారా? మీరు దాంతో ఏకీభవిస్తున్నారు అంటే మీ ఇంట్లో మీ భార్య, మీ పిల్లలిద్దరికి కూడా ఇది వర్తిస్తుంది. ఇకపోతే జర్నలిస్ట్ కేఎస్ఆర్, ఏమయ్యా, ఛానల్లో కూర్చుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అన్నిటికీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, బుద్ధి చెప్పారు గతంలో, ఇక రేపు కూడా చెప్తారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒక అమరావతి ఆడబిడ్డగా నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వేమైనా ఇక్కడ వేసే వృత్తిలో నీ భార్య, నీ కూతురు, నీ చెల్లి, నీ తల్లి వచ్చి అమరావతిలో విట్టుల గృహాల్లో పడుకొని సంపాదిస్తే నువ్వు తింటున్నావా? నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. పక్కన కృష్ణరాజు అనేవాడు మాట్లాడుతుంటే ఏమో నేను కూడా విన్నాను, ఏదో పేపర్లో, ఏ పేపర్లో విన్నావురా నువ్వు? వెదవా, కడుపు కన్నం తింటున్నావా? నువ్వు ఒక తల్లికి, ఒక ఆడబిడ్డకే నన్ను పుట్టింది, నీలాంటి వాడిని కన్నందుకు ఆ తల్లి కూడా క్షోభించిద్దిరా ఇలాంటి దరిద్రుడు కన్నానని. ఇకపోతే కృష్ణరాజు, చంద్రబాబు గారు నన్ను క్షమించండి, మమ్మల్ని మా ఆడబిడ్డలు ఈ విషయాల్లో మీరు కంట్రోల్ చేయొద్దు, నేను వాడిని ఇలాగే సంబోధిస్తా. నా కొడక కృష్ణరాజు, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా సరిగ్గా పుడితే ఎక్కడున్నావో చెప్పరా, నీకు వచ్చి నేను సమాధానం చెప్తా.
నీ పెళ్ళావు, నీ చెల్లి, నీ తల్లి, నీ కూతురు ఇక్కడ అమరావతిలో ఇలాగే సంపాదిస్తుందా? వచ్చి పడుకుందా అమరావతిలో? నువ్వు చూసావా? నువ్వు ఏ విధంగా సర్టిఫై చేస్తావురా? నువ్వు నీ బ్రోకర్ వేషాలు, నీ బ్రోకర్ వేషాలు, నువ్వు నీ బతుకు, నీ కొంప, నీ వంశం మొత్తం ఇదే అయి ఉంటుందిరా. అందుకని అమరావతి ఆడబిడ్డల మీద పడ్డావు, దళిత ఆడబిడ్డల మీద పడ్డావు, దళిత మహిళల మీద పడి ఏడుస్తున్నారు. గత 5 సంవత్సరాల పాటు దళితులను తొక్కేశారు. దళితులు రోడ్ల మీదకి ఇచ్చారు, చీరలు పట్టుకొని ఇచ్చారు, తాళబెట్టి కట్టేశారు. దళిత మహిళగా నన్ను రోడ్ల మీద ఇడిపించారు, లాఠీలతో కొట్టించావు, తన్నించావు. దళిత డాక్టర్ సుధాకర్ని రోడ్ల మీద బట్టలు తీసుకొట్టి చంపేశావు. అయినా కానీ ఓర్చుకున్నావు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే దళిత ఆడబిడ్డల జోలికి వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను కృష్ణరాజు, ఆడబిడ్డ జోలికి వస్తే దళిత మహిళ జోలికి వచ్చావు. ఆది పరాశక్తి నీ అంతు తేల్చుతా నేను. ఇది మాత్రం అమరావతి మహిళగా నా శపథం. నీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవటం నా పెద్ద పని కాదు. తెలుసుకుంటా. నీ ఇంటికి వచ్చి నువ్వు దీనికి గనక క్షమాపణ చెప్పలేదు, నీ నాయకురాలు భారతీరెడ్డితో క్షమాపణ చెప్పించి అమరావతి వచ్చి అమరావతి మహిళా రైతులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. లేదు అంటే మాత్రం కాళీ మాతలాగా విజృంభించి నిన్ను కరతెచ్చటమే పనిగా పెట్టుకుంటాను. మేడం, మరి దేవతల రాజధాని అంటే అన్ని మంచి పనులే జరుగుతాయి, అసలు అక్కడ మంచి పనులు ఏం జరుగుతున్నాయి? జరిగే అన్యాయాలు, అక్రమాలు ఇటువంటి పనులే అని చెప్పి మాట్లాడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వుతా మాట్లాడాడు. మరి గతంలో లక్ష్మీ పార్వతి గారిని ఒక డిబేట్లో కూర్చోబెట్టినప్పుడు ఎవరో ఒక మాట అన్నారని, నువ్వు అసలు మనిషివేనా ఇలా మాట్లాడతావు అని చెప్పి అన్న కొమ్మినేని శ్రీనివాస్ మరి నిన్న అమరావతి రాజధాని గురించి వేసేయాలని మాట్లాడినప్పుడు అతన్ని ఖండించకపోగా అతన్ని ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడారు. మరి ఈ ద్వంద్వ వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఆవృత్తితోనే బ్రతుకుతున్నాడు అనుకుంటా. ఆయనకి కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఆయనకు అలవాటైన వృత్తి కాబట్టి ఆ నా కొడుకుని నిజం చెప్పాలంటే ఈ చెప్పు తీసుకొని కొడతా, ఆ కేఎస్ఆర్ అనేవాడిని చెప్పు నా కొడక నిలువునా కొడతా. ఎవ్వరు నన్ను ఈ విషయంలో ఏ కేసులు వేసినా ఏం చేసినా నేను దానికి భయపడను. ఆడబిడ్డ ఆత్మాభిమానం చచ్చిపోయినాక బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. కాబట్టి మళ్ళీ చెబుతున్నా, ఆ కృష్ణరాజు అనేవాడికి కానీ వీడికి కానీ వీడు కూర్చొని అవును టైం ఏదో పేపర్లో చూశాడంట, వీడు సన్నాయి నొక్కుతున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఈ కేఎస్ఆర్ కానీ ఆ కృష్ణరాజు అనేవాడు కానీ ఈ వృత్తులతోనే సంపాదించుకొని అక్కడ బ్రతుకుతున్నారు. ఎక్కడ ఏ ఛానల్లో, సాక్షి ఛానల్లో కదా, ఆ సాక్షి ఛానల్లో కూడా ఈ విధంగా ఎలాగూ సంపాదన లేదు దోచుకోవడానికి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కాబట్టి ఈ విధంగా ఈ వృత్తిలో సంపాదించుకొని బతుకుదామని వాళ్ళు బ్రతుకుతున్నట్టున్నారు. అందుకని చెప్పి అమరావతిలో దళిత మహిళలు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరులే, మా ఇష్టారాజ్యంగా మేము మాట్లాడతాము అని చెప్పి మాట్లాడారు. వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని. మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్కి కానీ కృష్ణరాజుకి కానీ చూపిస్తాం. అలాగే భారతీరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు గనక బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకపోతే వీళ్ళని ఆ ఛానల్లో పీకేస్తారా, ఏం చేస్తారో ఆ చర్య అనేది మా కంటికి కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడేస్తాం. ఇది రాసి పెట్టుకోండి. ఇళ్లల్లో వండి తాళాలు వేసుకొని పడుకున్నా కానీ నిద్రపోనివ్వం. జాగ్రత్త భారతీరెడ్డి.